పక్క దశ ఈరోజు దశ ఇంకో పక్క దశ ఎవరికైనా నేను చెప్తే దశ వాళ్ళ పేర్లు కూడా చెప్పాలి. ఎందుకు కొలికి పడతారు అధ్యక్ష? భుజాల మీద ఎవరు దొంగ అంటే భుజాలు తనుకుంటుంది అధ్యక్ష. కాబట్టి నాకైతే అర్థంగా అధ్యక్ష. ఇంకా అసలు విషయానికి రాలేదు అధ్యక్ష నేను. అధ్యక్ష అదే సమయంలో తెలుగువారి చరిత్ర కూడా బాధాకరం అధ్యక్ష. మనం అందరం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండడం, 92లో మద్రాసు నుంచి కర్నూలుకు రావడం, 1952లో కర్నూలు 100 సార్లు చెప్తాను, 1000 సార్లు చెప్తాను, ప్రజలకు స్ఫూర్తిని చెప్తాను. చరిత్ర నెమరు వేస్తాం, గుర్తుపెట్టుకోమంటాం. చరిత్ర గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తు కోసం కష్టపడతారు. అల్లరి మూకల మారిగా ప్రవర్తిస్తే జరిగేది ఏమి ఉండదు. కడాను బజార్లు తిరగడం తప్ప జరిగేది మాత్రం ఏమి ఉండదు. అందుకే చరిత్రను తిరగరాయబోతున్నాం. కష్టాలని గుర్తు చేసుకుంటాం. భవిష్యత్తు కోసం కంకణం కట్టుకొని పనిచేస్తాం. ఖర్చుగా పనిచేస్తాం. తెలుగు జాతి ఏంటో నిరూపించేదానికి సిద్ధంగా ఉన్నాం. దానికే ఈ అసెంబ్లీ సాక్షి. అందుకనే అధ్యక్ష 1956లో కర్నూలు నుంచి హైదరాబాద్ పోయి 2014 ఇక్కడికి వచ్చాం. అయితే అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే బ్రాడ్గా మనం చూసినప్పుడు ఏదైతే జరిగిన విధానం బైఫర్కేషన్, ఆ బైఫర్కేషన్ విధానం వల్ల అన్ని విధాల నష్టపోయాం. ఇదే మాదిరిగా రన్నింగ్ కామెంటరీ అయితే నెక్స్ట్ టైం ఇక్కడ కూడా రారు మీరు పాపం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. కాదు, మీరే చూస్తున్నారు, ప్రజలంత ఈజీగా ఉండరు. ఏదైనా ఉంటే గౌరవంగా హోందాగా ప్రవర్తిస్తే మీకు గౌరవం, సభకు గౌరవం, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు గౌరవం. ప్రజలు కూడా మిమ్మల్ని చూసి బాధపడే పరిస్థితి తెచ్చుకుంటే అది మీ ఇష్టం. నేను దాని గురించి మాట్లాడను. నేను అన్నీ వింటాను కూడా. కడాన దారిని పోయే ఎవరైనా చాలా చిన్నవాడు చెప్పినా మంచి మాట చెప్తే అది ఈయన అమలు చేయాలని ఆలోచిస్తాను తప్ప ఎప్పుడు కూడా నేను అందుకే దిశలో మాట చెప్పాను. దిశ అనునిత్యం నేను ఒక స్టూడెంట్ అని చెప్పాను. విద్యార్థి ఏ విధంగా నేర్చుకుంటాడో ఇంత అనుభవం ఉండే రాజకీయ నాయకుడు అనుకున్నా ఇప్పుడు కూడా ఆ పని చేస్తున్నారు అధ్యక్ష. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అధ్యక్ష 1-2 విషయం కాదు, కట్టుబట్టలతో వచ్చాం, నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. చాలా మంది అయితే ఇక్కడి నుంచి ఏ విధంగా బయటపడతామని కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చాం. కానీ అధ్యక్ష ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితిలో ఒక్క నేనైతే తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవరూ బాగు చేయలేరనే ఉద్దేశంతో నన్ను ఎన్నుకున్నారు. ఎంతమంది ఎన్ని అడ్డం పడ్డ దశ నేను చాలా స్పష్టంగా ఉన్నా. ఈరోజు నేను చెప్పబోయేది గత చరిత్ర ఒకసారి చెప్పిన తర్వాత ఈరోజు మనం ఎక్కడున్నాం, ఎక్కడికి పోగలుగుతున్నాం. మొదటి సమావేశం ఇది. ఈ అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా ఒక గవర్నర్స్ అడ్రస్ పైన రాష్ట్ర భవిష్యత్తుకు దశ దిశ నిర్దేశించే సమయం. ఇంతవరకు చేసింది ఈ 2.5 సంవత్సరాలు ఏం చేసా ఒకసారి స్థూలంగా చెప్పుకొని భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం కూడా ఇక్కడ ప్రస్తావించుకుంటున్నాం అధ్యక్ష. అందుకనే అధ్యక్ష విభజన జరిగిన తర్వాత జూన్ 2వ తారీఖున ఏంటి అధ్యక్ష ఆ రోజు మీరు ఒకసారి చూస్తే ఇటలీ ఇండిపెండెన్స్ డే రోజున 2 రాష్ట్రాలుగా విభజించబడడం, సోనియా గాంధీ జన్మదిన రోజున రాష్ట్ర విభజన అనౌన్స్మెంట్ చేయడం ఎంత దారుణమో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే కసి కక్ష పెరగాలనే ఉద్దేశంతో జూన్ 2వ తారీఖున నవ నిర్మాణ దీక్ష, నేను ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 8న మహాసంకల్ప దీక్ష,
ఈ రెండు తీసుకొని మనం ముందుకు పోతున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ఒక అనుభవం మీ మారిగా ఫస్ట్ టైం నేను రాలా. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష ఒకసారి చూస్తే నా మీద ఎంత బాధ్యత ఉందో ఎప్పటికప్పుడు నాకు గుర్తొస్తుంది అధ్యక్ష. ఏమాహేమీలు పుట్టారు, ఎంతోమంది రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేశారు. వాళ్ళందరినీ మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం, వాళ్ళందరినీ అభినందించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో అధ్యక్ష కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో అతి ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా, అతి ఎక్కువ సమయం ప్రతిపక్ష నాయకుడిగా నాకు ఇచ్చారంటే తెలుగు వారు నా మీద పెట్టుకున్న నమ్మకం అది. ఇప్పటి వరకు ఆలోచిస్తే అధ్యక్ష ఈ రాష్ట్రంలో ప్రజల చేత నేరుగా ఎన్నుకున్న వ్యక్తులు ఇద్దరు వ్యక్తుల అధ్యక్ష. ఒకటి ఎన్టీ రామారావు గారు, రెండోది నేను తప్ప. వాళ్ళందరూ కూడా ఢిల్లీ చూపించి ఓటు అడిగారు అధ్యక్ష. వీళ్ళ నాయకుల అధ్యక్ష, ఆ నాయకుడు వైఎస్ఆర్ కూడా ఢిల్లీ ఓట్లతోనే గెలిచాడు. హైకమాండ్ ఢిల్లీ, నా హైకమాండ్ తెలుగు ప్రజానీకం. ఆ రోజు ఈ రోజు నాకు తెలుగు ప్రజానీకం. నేను రాజశేఖర్ రెడ్డి ఢిల్లీ ఇందిరమ్మ ఫోటో పెట్టుకొని, మన్మోహన్ సింగ్ రిఫార్మ్స్ పెట్టుకొని గెలిచాడు తప్ప ఆయన ఫోటో పెట్టుకొని గెలవాల. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది చరిత్ర దశ. చరిత్ర వెళ్ళెవరు తిరగాలి దశ. వాళ్ళ హైకమాండ్ ఆ రోజు సోనియా గాంధీ కాదంటారా మీరు? కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే మరిగా దశ ఈరోజు దశ ఈరోజు మీరు చూస్తే దశ తెలుగు వారి దశ ప్రశాంతంగా ఉన్నాడు. వినండి, తెలుగు వారి చరిత్ర మీరు ఒకసారి ఆలోచిస్తే దశ భగవంతుల దశ. నాకు కొన్ని అవకాశాలు కూడా ఇచ్చాడు అధ్యక్ష. తెలుగు ప్రజలు ఆశీర్వదించారు. ఓసారి చరిత్రలో అధ్యక్ష దేశం మొత్తం గౌరవించే విధంగా నేను ఆ రోజు ముఖ్య ప్రధానమంత్రుల ఎంపిక విషయంలో కానీ, ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియాస్ ఎంపిక విషయంలో కానీ ఒక పాత్ర పోషించానంటే అది ప్రజలు ఇచ్చిన గౌరవం. ఆ గౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా నేను పనిచేశాను తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. అదే సమయంలో అధ్యక్ష కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నేను ముఖ్యమంత్రి అయినప్పుడు మొత్తం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఆ రోజు సిరీస్ ఆఫ్ వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేసి మళ్ళీ ఆర్థిక వ్యవస్థని ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నం చేశాను అధ్యక్ష. ఆ విధానం వల్ల 2004లో ఒక పటిష్టమైన ఆర్థిక విధానం వల్ల రాష్ట్ర అభివృద్ధి జరిగింది. ఈరోజు అధ్యక్ష ఎవరిని అడిగినా, హైదరాబాద్లో కడాన ఒక ఆటో డ్రైవర్ని అడిగినా, ఒక చిన్న కార్మికుడు అడిగినా, హైదరాబాద్ ఎవరి వల్ల అభివృద్ధి అయిందంటే అది నా వల్ల అయింది, తెలుగుదేశం పార్టీ వల్ల అయిందని ఎవరైనా చెప్తారు అధ్యక్ష. అప్పుడు అధ్యక్ష వీళ్ళు ఇదే విధంగా నన్ను ఎగతాళి చేశారు అధ్యక్ష. మీరు కూడా ఉన్నారు అసెంబ్లీలో. నేను మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అలాంటి ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు ఉండేవాళ్ళు అధ్యక్ష. ఆయన ఇదే మారిగా మాట్లాడేవాడు అధ్యక్ష, అడ్డంగా మాట్లాడేవాడు. నేను చెప్పాను అధ్యక్ష నువ్వు ఈసారి గెలవను కూడా గెలవని చెప్పాను. అదే జరిగింది అధ్యక్ష. తర్వాత ఎన్నికలైన తర్వాత ఏమైంది అధ్యక్ష, ఆ రోజు రోడ్లు వెడల్పు చేయడంలో అడ్డుపడ్డారు. తర్వాత ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి గారు కూడా అనేవాళ్ళు అధ్యక్ష మీరేం చేశారు, ఎయిర్పోర్ట్ నుంచి హైటెక్ సిటీ వరకు రోడ్డు వేస్తే అభివృద్ధి అని మాట్లాడిన వ్యక్తి. ఆ తర్వాత నేను చేసిన అభివృద్ధిని ఏది అడ్డుకోలేకపోయాడు అధ్యక్ష. హైదరాబాద్లో తప్పులు చేశారు, ఫలితాలు అనుభవించారు, దాని విషయం వేరే. కానీ ఆ రోజు మనం చేసిన అభివృద్ధి వల్ల ఈరోజు హైదరాబాద్ ప్రపంచంలో ఒక మంచి నగరంగా, నాలెడ్జ్ సిటీగా తయారయ్యే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదే అధ్యక్ష ఆ రోజు నేను కష్టపడింది న్యూయార్క్ స్ట్రీట్స్లో
ఫైల్స్ పెట్టుకొని తిరిగాను అధ్యక్ష. ఢిల్లీకి ఏఐసిటి కానీ అదే మరిగా మీరు చూస్తే మెడికల్ కాలేజీల కోసం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దగ్గర కానీ తిరిగి ఆ రోజు అభివృద్ధి చేసే అధ్యక్ష. దాని ఫలితాలే ఈరోజు తెలుగు జాతి అనుభవిస్తాం తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. ఈ అనుభూతి అధ్యక్ష ఈసారి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ నేను 7 వైట్ పేపర్లు అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే 8 వైట్ పేపర్లు అనౌన్స్ చేశాను. రాష్ట్ర పునర్విభజన దాని ప్రభావం, రాష్ట్రంలో వ్యవసాయం వాస్తవ స్థితి, రాష్ట్ర ఆర్థిక రంగం వాస్తవ స్థితి, రాష్ట్రంలో పరిశ్రమలు వాస్తవ పరిస్థితులు, రాష్ట్ర విద్యుత్ రంగం, రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్ధి, రాష్ట్రంలో పరిపాలన, రాష్ట్రంలో సేద్యపు నీటి రంగం, ఇవన్నీ కూడా 8 శ్వేతపత్రాలు అనౌన్స్ చేశారు అధ్యక్ష. దేనికంటే తెలియాలి, ఎక్కడున్నాం తెలిస్తే ఏం చేయబోతాం బెంచ్ మార్క్ పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో చేశాం. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు మీరు ఒకసారి చూస్తే హైదరాబాద్లో ఆ రోజు నేను ఆలోచించినప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి పోవాలనే ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాం. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నేనే ఇన్నోవేట్ చేశాను. ఎప్పుడు నేను చెప్పలేదు దేశ, నేను ఇన్నోవేట్ చేసి ఉంటే నేను డబ్బులు సంపాదించి కూడా అక్కడే ఉండేవాడిని. కానీ ఈ దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మొదటి స్థానంలో నేనే ఉన్నాను అధ్యక్ష. ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, వాజ్పేయి గారి గవర్నమెంట్లో నేను వారిని రిక్వెస్ట్ చేశాను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ కావాలంటే బ్యాండ్ విత్ కావాలి. మన దేశంలో బ్యాండ్ విత్ లేదు. బిఎస్ఎన్ఎల్ 2 పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్, ఈ 2 కూడా మీరు చూస్తే చాలా అసమర్థంగా పనిచేస్తున్నాయి. ఈరోజు లైట్నింగ్ కాల్ ఇవ్వాలంటే వారం రోజులు 10 రోజులు అవుతా ఉంది. మాన్యువల్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి. పక్క దేశం చైనాలో సెల్ ఫోన్లు ముమ్మరంగా వచ్చేసాయి. కాబట్టి డీరెగ్యులేషన్కి పోవాలని నేను గట్టిగా పట్టుబడితే ఒక టాస్క్ ఫోర్స్ ఒక కమిటీ వేసి నేను ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్, ఆయన చైర్పర్సన్, నేను కో చైర్పర్సన్ అయి మేము ఇచ్చిన రికమెండేషన్స్ వల్ల ఈరోజు డీరెగ్యులేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ సెక్టర్ వచ్చింది అధ్యక్ష. దాని ఫలితమే ఈరోజు దేశం అంతా కూడా పెద్ద ఎత్తున పోయారు. నిన్న కూడా ప్రధానమంత్రి గారు కానీ ఎన్డీఏ గవర్నమెంట్ డిజిటల్ ఎకానమీ పైన, మొబైల్ కరెన్సీ పైన ఒక 5 మంది ముఖ్యమంత్రితో ఒక కమిటీ వేస్తే దానికి కన్వీనర్గా నన్ను పెట్టి ఆ కమిటీ రిపోర్ట్ కూడా ఇమ్మన్నారు. ఇంటీరియం రిపోర్ట్ ఇచ్చాం, ఫైనల్ రిపోర్ట్ కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను అధ్యక్ష. ఈ అనుభవంతో అధ్యక్ష నేను ఆలోచించింది, ఈ రాష్ట్రానికి ఏమేమి వనరులు ఉన్నాయి దాన్ని ఆలోచించిన తర్వాత మనకు కష్టాలు ఉన్నాయి, ఇవి తాత్కాలికం. ఆ రోజు కూడా అధ్యక్ష మీకు జ్ఞాపకం ఉంటుంది, ఈ దేశంలో విజన్ డాక్యుమెంట్ నేనే తయారు చేశాను. విజన్ 2020 తయారు చేస్తే ఇక్కడ కొంతమంది విజన్ 2020 420 కూడా అని 420 మరిగిన ప్రవర్తించే ఉన్నారు. ఈ హౌస్ లో ఉన్నారు లేదు అదే కానీ అలాంటి కూడా ఆ రోజు ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు ఇప్పుడు కూడా నేను విజన్ 2022, విజన్ 2029, ఈ రాష్ట్రానికి విజన్ 2050, 2022కి 3 అగ్ర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండాలనేది ఒక సంకల్పం. ఇది జరుగుతుంది, జరిపిస్తాం. 2050కి భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ ఏదంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. నాట్ ఓన్లీ అభివృద్ధి అధ్యక్ష, ఇక్కడ నేను పెట్టండి హ్యాపీనెస్. మనిషికి డబ్బులుంటే లాభం లేదు అధ్యక్ష. డబ్బులుండే వాళ్ళు చాలా మంది చూస్తున్నాం, చాలా మంది తప్పుడు విధానంలో సంపాదించడం చాలా మంది చూస్తున్నాం. దానివల్ల చాలా ఇబ్బందులు తప్ప దాంట్లో లాభాలు కూడా ఉండవు. కానీ మనిషికి హ్యాపీనెస్ ఉండాలి అధ్యక్ష. హ్యాపీనెస్ ఇది ఇండెక్స్ పెట్టారు అధ్యక్ష. 2050కి అధ్యక్ష భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన స్థానం ఏదంటే దానికి కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా ఉండాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం అధ్యక్ష. ఇది ఒక నిశ్చయం అధ్యక్ష. ఇది నేను పెడితే నువ్వు ఉంటావా? ఇది ఎక్కడ అధ్యక్ష? ఇది మీరుంటారా నేనుంటానా అది వేరే. ఎవరు శాశ్వతం కాదు, రాష్ట్రం శాశ్వతం, తెలుగు జాతి శాశ్వతం.
నేను ఇచ్చే విజన్ తెలుగు జాతికి ఇస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తున్నా, దశ దిశ నిర్దేశిస్తా. ఇది నెరవేర్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను దిశ. ఆ కార్యక్రమంలోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న దిశ. ఈరోజు ఎన్ని చేస్తా దిశ? ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మాటలు చెప్పడం ఈజీ, సాధించడం చాలా కష్టం. చాలా మంది కూడా చెప్తా ఉంటారు, అది చేస్తాం ఇది చేస్తామని హామీలు ఇస్తారు. అదే మరిగా చెప్పిన తర్వాత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఇది జరగాలంటే ఏం చేయాలి దిశ? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చాలా మంది మాట్లాడగా నేను దీనికి ఆలోచించింది. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మెజర్మెంట్స్ ఉంటాయి. దానికి మనం ఎక్కడున్నాం? అందులో ముఖ్యంగా మీరు చూస్తే జీబీఏ, జిఎస్టిపి ఆర్థిక కొలమానం ఏదైతే ఉందో అవన్నీ కూడా జీబీఏతో అంటే వాల్యూతో జీబీఏ చేస్తారు. గ్రోత్కి వచ్చినప్పుడు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ కింద తీసుకొస్తారు. అదే మార్గ దిశ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తీసుకొచ్చారు. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పెట్టుకొని వీటిలో ఏ దేశం ఎక్కడుంది, ఏ రాష్ట్రం ఎక్కడుంది, ఎవరెవరు ఎక్కడున్నారో నిర్దేశిస్తారు, మెజర్ చేసుకుంటాం. ఇంకొక పక్క దిశ ఈ ప్రభుత్వం కుటుంబ వికాసాన్ని తీసుకొచ్చాం 15 పాయింట్లతో, సమాజ వికాసం తీసుకొచ్చాం 10 పాయింట్లతో. ఇవి కాకుండా ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ కావాలంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తయారు చేశాం. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ దేనికంటే దిశ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు పర్ఫామ్ చేయాలి. వాళ్ళు కూడా కొన్ని గోల్స్ పెట్టుకోవాలి. ఒక బాధ్యత ఉండాలి, ఒక అకౌంటబిలిటీ ఉండాలనే ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్లకు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తీసుకొచ్చాం. ఇవి కొన్ని డిపార్ట్మెంట్ ఇంటిగ్రేట్ చేసుకోవాలి కాబట్టి 7 మెషిన్స్ పెట్టాం, 5 గ్రిడ్స్ పెట్టాం, 5 క్యాంపెయిన్ మోడ్స్ పెట్టాం. అయితే ఇవన్నీ మెజర్ చేయాలంటే టెక్నాలజీ ఉపయోగించుకోవాలి. అందుకని ఆ దిశ మీరు చూస్తే టెక్నాలజీ ఇప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కూడా వచ్చాయి. బయోమెట్రిక్స్ మనం అంతా ఇక్కడ కూర్చుంటే పోయి మనం అటెండెన్స్ కూడా చూసుకునే పని లేకుండా వేలు ముద్రతోనే వస్తుంది, లేకపోతే కనురెప్పలతో వస్తుంది. ఇంకో పక్క డ్రోన్స్ వచ్చాయి, సర్వేలెన్స్ కెమెరాస్ వచ్చాయి. ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి, అవన్నీ ఉపయోగించుకుంటున్నాం దిశ. ఇంకొక పక్కన దిశ ఏదైతే ఈరోజు మీరు చూస్తే కన్వర్జెన్స్ ఆఫ్ రిసోర్సెస్. గవర్నమెంట్లో ఒక డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఇంకొక డిపార్ట్మెంట్కి తెలియదు. రెండోది డూప్లికేషన్ జరుగుతూ ఉంటాయి. ఈరోజు నరేగా ఉంది, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్. దాన్ని కన్వర్జెన్స్ తీసుకొచ్చాం, 20-30 డిపార్ట్మెంట్ తీసుకొచ్చాం. ఆ డబ్బులు కానీ పంచాయతీరాజ్లో ఉండే డబ్బులు కానీ ఇంకొక గవర్నమెంట్లో ఉండే డబ్బులు తీసుకొచ్చి కన్వర్జెన్స్ ఆఫ్ రిసోర్సెస్ తీసుకొచ్చి డూప్లికేషన్ లేకుండా చేశాం. డాక్రా ఉమెన్ ఉన్నాయి, ఇవి కూడా బ్రహ్మాండమైన గ్రూపులు. ఇవి వాళ్ళని పెట్టి డాక్రా మొత్తం ఒక పద్ధతి ప్రకారం చేసి ముందుకు పోతున్నాం. దీనివల్ల మానవ వనరుల కన్వర్జెన్స్ కూడా తీసుకొచ్చాం. అదేశ నేను గర్వకారణంగా చెప్పగలుగుతున్నాను. ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఫస్ట్ ఇయర్లో సగంలో వచ్చాం, 2వ సంవత్సరం 3వ సంవత్సరం. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష మొదటి సంవత్సరం కొంతమంది గ్రోత్ రేట్ గురించి కూడా అది ఎట్లా పెరిగిపోయింది అంటారు అధ్యక్ష. నాకు అర్థం కాదు, వీళ్ళని అడిగి పెరగాలి. నా గ్రోత్ రేట్ నాకు అర్థం కాదు. అది ఎట్లా పెరిగింది అంటే గ్రోత్ అనేది మీకు తెలుసా? తెలిస్తే కొంత స్టడీ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. మీరు నేను రాసుకునేది కాదు ఇది. కొన్ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ కూడా రాసుకోవాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయేమో కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఎక్కువ రాసుకుంటూ ఉంటారు అధ్యక్ష. కాబట్టి కొంతమంది అనుకుంటారు మనం రాసుకోనని. కాదు అధ్యక్ష, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సిఎస్ఓ ఏదైతే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఉంది, ఇది గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఉంటాడు. వాళ్ళ ఆధ్వర్యంలో దేశంలో అన్ని రాష్ట్రాల్లో దేశంలో జరిగే అభివృద్ధిని వేరే చేస్తారు. వాళ్ళు దాని ప్రకారం ఒక పద్ధతి ప్రకారం వర్కౌట్ చేస్తారు. ఇది మన రాష్ట్రంలో మన దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం ఎవాల్యుయేట్ చేస్తారు. ఇది ఎవరు మ్యానిపులేట్ చేయలేరు. ఏ ప్రభుత్వం ఉన్నా ఇది వాస్తవాలను ప్రతిబింబించే విధంగా ఉంటాయి తప్ప ఎక్కడ మ్యానిపులేషన్ చేయడానికి అవకాశం లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడే కదా దిశ చదువుకున్నాను, చూశాను.
అరే సీఏ చదివానన్నారు, ఆయన అంటాడు రేట్ వస్తుందండి మీకు ఎంత గ్రోత్ అంటాడు, కరువు వచ్చింది గ్రోత్ ఎట్ వచ్చింది అంటాడు. అదే ఈ యొక్క ప్రభుత్వం యొక్క పట్టుదల. కరువును కూడా జయించగలుగుతామనే అభిప్రాయం రావాల్సిన అవసరం ఉంది. ప్రొడక్టివిటీ పెంచాం, వాటర్ మేనేజ్మెంట్ చేశాం. అందుకనే అధ్యక్ష ఈరోజు మనం గ్రోత్ రేట్ల మీద చూస్తే అధ్యక్ష 2014-15 8.51, ఇది సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్. 2015-16 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్ 10.95. అంత మునుపు చూస్తే అడ్వాన్స్ ఎస్టిమేట్ 10.99 వస్తే సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో 10.95 వచ్చింది. ఈ సంవత్సరం అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే 11.61% అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ లో వచ్చింది అధ్యక్ష. పోయిన సంవత్సరం అధ్యక్ష ఆల్ ఇండియా లెవెల్లో ఏదైతే ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో 7.93, మంది 10.95. ఈ సంవత్సరం ఆల్ ఇండియా లెవెల్లో 7.11, మంది 11.61. అంటే 4.51%, 5% పెరిగింది అధ్యక్ష. అందులో అధ్యక్ష వర్షాలు పడలేదు. 28% రెయిన్ఫాల్ తక్కువ. 28% రెయిన్ఫాల్ తక్కువైనా 14.03% అగ్రికల్చర్ లో గ్రో అయిందంటే అది తెలుగుదేశం పార్టీ చేసిన విధానం, పడిన కష్టం. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష అగ్రికల్చర్ లో 2.03% గ్రోత్ వచ్చాం. హార్టికల్చర్ లో 16.79 వచ్చాం. హార్టికల్చర్ కలిపితే 9.19 వచ్చింది. లైవ్ స్టాక్ 12.18 వచ్చింది. ఫిషింగ్ అయితే 30.09% వచ్చింది అధ్యక్ష. అంత మునుపు కూడా అధ్యక్ష మీరు చూస్తే లాస్ట్ ఇయర్ కూడా 30.1% వచ్చి 1.0 వచ్చింది.